ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అక్రమాలు నియంత్రించేందుకు ఆధునీకరించిన డివైజర్లను జిల్లా వ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీటిని ఆయా గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేయగా సిబ్బందికి అందజేశారు. వచ్చే నెల నుంచి వీటి ద్వారా పింఛన్లు అందించనున్నారు. పింఛన్లకు సంబంధించి వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఈ నెల వరకు L0RT పరికరాల సాయంతో పంపిణీ చేసేవారు. ఇది పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేది కాదు. లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తున్నా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. దీనికి తోడు నకిలీ వేలిముద్రలు రూపొందించి పింఛన్లు పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధునిక L1RT పరికరాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు కూటమి ప్రభుత్వం సచివాలయాలకు పరికరాలను అందజేసింది. కొత్తగా వచ్చిన పరికరాల ద్వారానే వచ్చే నెల నుంచి పింఛన్ను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని, ఎక్కడైనా పరికరం పనిచేయకుంటే వెంటనే కొత్తది సమకూరుస్తామంటూ అధికారులు అయితే చెప్తుండగా, ఏప్రిల్ నుంచి ఈ కొత్తగా అందజేసిన L1RT పరికరాలతోనే పింఛన్లు అందించనున్నారు. ఈ మేరకు బయోమెట్రిక్ పరికరాలు రాగా సచివాలయాలకు పంపిణీ చేసినట్లు ఎంపీడీఓలు తెలుపుతూ UIDAI ఆధార్ సాఫ్ట్వేర్ను ఆధునీకరించారని, పాతవి పనిచేయవని, అందుకే ఆ సంస్థ చెప్పిన మాట ప్రకారం ఈ నియోజకవర్గాల వారీగా కొత్త ఆధునీకరించిన L1RT పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఈ పరికరాల ద్వారా వేలిముద్రలు, కంటి ఐరిస్, ఫేస్ రికగ్నైజేషన్ ఫాస్ట్గా అవుతుందని, దీనివల్ల సమయాభావం తగ్గి సామాజిక పింఛన్ల ప్రక్రియ పంపిణీ వేగవంతం అవుతుందని, తద్వారా అక్రమ పింఛన్లకు కాకుండా ఎవరైతే అర్హత కలిగిన పింఛన్దారు ఉన్నారో వారికి మాత్రమే పింఛను పంపిణీ చేసే విధంగానూ గతంలో ప్రభుత్వ పథకాలకు వేలిముద్రలు వేసుకుని అథెంటికేషన్ చేస్తేనే అర్హత వచ్చేది. ప్రస్తుతం వేలిముద్రలు పడక అర్హులకు చాలా ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో కొత్తగా L1RT పరికరాలతో ఇకపై ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక అనేది మరింత వేగవంతమై అర్హులైన వారికి వేగంగా ప్రభుత్వ పథకాలు అందనున్నాయి.